స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన కాకినాడ నిర్మాణంలో ప్రజల సహకారం అత్యంత కీలకమని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం బాహ్య పర్యటనలో భాగంగా రేచలపేట మెయిన్ రోడ్, వినాయక కేఫ్ రోడ్ పరిధిలో పారిశుద్ధ్య పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడిన ఆయన పారిశుద్ధ్యంపై అవగాహనతో పాటు పురమిత్ర యాప్ ఉపయోగంపై సూచనలు అందించారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరారు. పారిశుద్ధ్యం, మంచినీటి సమస్యలు, విద్యుత్ సమస్యలు వంటి ఏవైనా పౌర ఇబ్బందులను పురమిత్ర యాప్ ద్వారా అధికారులు వెంటనే తెలుసుకుని త్వరితగతిన పరిష్కరిస్తారు అని ఇన్ఛార్జ్ కమిషనర్ తెలిపారు. రైతు బజార్ ప్రాంతంలో పారిశుద్ధ్య సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన ఇన్ఛార్జ్ కమిషనర్ రైతులతో మాట్లాడి మిగిలిపోయిన కూరగాయ వ్యర్థాలను డస్ట్బిన్లలో వేయాలని సూచించారు. అక్కడ పార్కింగ్ సమస్యలు అధికంగా ఉండటంపై కూడా స్పందించిన ఆయన సరైన పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ సత్తప్ప నాయుడు, శానిటరీ ఇన్స్పెక్టర్లు సుదర్శన్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పురమిత్ర గురించి మనం అవగాహన చేయడం జరుగుతుంది. పురమిత్ర అంటే ఏంటంటే ఎవరైనా స్మార్ట్ ఫోన్ ఉన్నవారు పురమిత్ర యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వారికి ఓటీపీ వస్తుంది. తద్వారా వారు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత మన మున్సిపాలిటీకి సంబంధించిన ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సరిగ్గా మంచినీళ్ళు రావట్లేదు, మీరు కంప్లైంట్ చేయొచ్చు. మీ ఇంటికి డోర్ టు డోర్ కలెక్షన్స్ రావట్లేదు, అది మీరు కంప్లైంట్ చేయొచ్చు. అదేవిధంగా శానిటేషన్ సరిగ్గా ఉండలేదు, లేదా విద్యుత్ సరిగ్గా అంతరాయం అవుతుంది, డ్రింకింగ్ వాటర్ సరిగ్గా రావట్లేదు అన్న అంశాలపైన ఏదైనా ఉన్నట్లయితే మీరు త్రూ ఫోన్ ద్వారాగానే మనకి కంప్లైంట్ ఇచ్చినట్లయితే మా వాళ్ళు రెస్పాండ్ అయ్యి వెంటనే వితిన్ 24 అవర్స్లో మీ సమస్యను రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. అంటే మళ్ళీ మీరు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి అక్కడ కంప్లైంట్ ఇచ్చి అక్కడ మాకు రెస్పాండ్ అవ్వట్లేదు కంట మీ ఇంటి దగ్గర నుంచే, మీ ఇంట్లో నుంచే ఈ కంప్లైంట్ రైట్ చేయడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం అందరూ కూడా సద్వినియోగం చేస్తుందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మనకి రేచలపేటలో వచ్చాము, ఇప్పుడు వార్డు మెంబర్ గారు, ఇన్ఛార్జ్ గారు కూడా ఉన్నారు. వారు కూడా సహకారంతో శానిటేషన్ విషయంలో కొంత అసౌకర్యంగా ఉంది. అంటే రోడ్డు మీదకే సామాన్లు పెట్టేయడం, పొయ్యిలు పెట్టేసి మంట వేసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇతర వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఆ విధంగా చేయకూడదని కూడా వారిని ఎడ్యుకేట్ చేయగలిగింది. అదేవిధంగా ఒక చోట పర్మిషన్ లేకుండా ఇల్లు కడుతున్నారు. తద్వారా వాళ్ళ ఇంటికి మెటీరియల్ వెళ్ళటం కోసం డ్రైనేజ్ని క్రాక్ చేసేస్తారు. తద్వారా డ్రైనేజ్ డిస్టర్బెన్స్ అయింది.